హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణిని కిడ్నాప్ చేస్తున్నాను అనుకుంటూ మీనాని కిడ్నాప్ చేసిన దినేష్ బయటపడ్డ రోహిణి బండారం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి అయితే ఇక మీనాని తిడుతూ ఉంటుంది. ఏంటే నట్టింట్లో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలీదా? అందరినీ కూడా రెచ్చగొట్టి అసలు ఏం పనులు అని మీనాని తిడుతూ ఉంటుంది. అప్పుడే మీ కంటికి ఇంకా మిగతా వాళ్ళు కనిపించడం లేదా? వాళ్ళు కూడా వాళ్ళ భార్యని ఎత్తుకొని ఉన్నారు కదా అని మీనా అడుగుతూ ఉంటుంది. అవును, వాళ్ళు కూడా ఎత్తుకొని ఉన్నారు కదా, మరి మీనాని ఎందుకు అంటున్నావు నువ్వు అని సత్యం అంటూ ఉంటే, అవునా అంటే అసలు మీనా ఏ తప్పు చేసింది, అసలు ఈ ఆలోచన వచ్చింది నాకే అని శృతి అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇలాంటివి ఏమన్నా ఉంటే గదిలో చూసుకోమని చెప్పాను కదమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి బాత్రూమ్ లాగా ఉన్న ఆ గదిలో ఇలాంటివి చేసుకోవాలా అని అంటూ అడుగుతూ ఉంటుంది శృతి అయితే. మీకు అదన్నా ఉంది, మాకు అది కూడా లేదు కదా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అయినా వారానికి ఒకసారి ఒకరు మీనా వాళ్ళకి గది ఇవ్వాలని చెప్తే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కదా అని సత్యం అనంగానే, నాన్న నేను బిజినెస్ మ్యాన్ని, పగలంతా కష్టపడి వస్తాను, నేను గది ఇవ్వలేను నాన్న అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక మనోజ్ అన్న మాటకి అంటూ ఉంటాడు, రవి మేం కూడా కష్టపడుతున్నామన్నయ్య, కష్టపడకుండా ఏమీ లేము, వేడికి అలా కిచెన్లో ఉండి పగలంతా కష్టపడి నేను వస్తున్నాను అని చెప్తూ ఉంటాడు రవి కూడా. అయినా మీ వంతు వచ్చినప్పుడు శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంది కదా, మరి ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే, శృతి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి మీనా అంటుంది. శృతి వాళ్ళు వెళ్తారని మేం కూడా ఇబ్బంది పడుతూ హాల్లోనే పడుకుంటున్నాం అని మీనా అనగానే, ఏంటే శృతిని అలా రెచ్చగొడుతున్నావేంటి, శృతికి గుర్తు చేస్తున్నావా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. రోహిణి అన్న మాటల్ని వదిలేసి మీనానే తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక నేనేమీ రెచ్చగొట్టడం లేదత్తయ్య, అసలు గది గురించి వస్తే అదిగో మీ పెద్దబ్బాయే బయటపడ్డాడు అని అంటూ మీనా కూడా సమాధానం చెప్తుంది ప్రభావతికి. ఇక సత్యమైతే ఈ గది గొడవ మళ్ళీ మొదలైంది, దీనికి ఒక పరిష్కారం చూపించాల్సిందే, అందరూ కూర్చోండి అని అంటూ అందరూ కూడా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇంటికి ఎవరెవరో ఎంత ఇస్తున్నారో ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా లెక్కలు అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సిన సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఇంటి ఖర్చులకి ఎవరేమిస్తున్నారో చెప్పండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా మనోజ్ చెప్పరా నువ్వెంత ఇస్తున్నావు అని అంటూ ఉంటాడు సత్యం. వాడేమిస్తాడు, ఇప్పుడే కదా వాడు బిజినెస్ మొదలుపెట్టింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అవును నాన్న, నేను ఇప్పుడే కదా బిజినెస్ మొదలుపెట్టింది, నేనేమీ ఇవ్వడం లేదు అని మనోజ్ అయితే చెప్తాడు. రోహిణి అప్పుడప్పుడు ఇస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడప్పుడంటే ఎప్పుడు గుర్తుకొచ్చినప్పుడా అని సత్యం అంటాడు. నేను కూడా ఏమీ ఇవ్వడం లేదు నాన్న, నా జీతం కూడా అలా సరిపోతుంది, నాకు ఇవ్వాలని ఎవ్వరూ కూడా చెప్పడం లేదు అని అంటూ రవి బాలు శృతి ఇద్దరూ కూడా చెప్తారు. అంటే ఇప్పుడు ఇల్లు బాలు మీనానే సంపాదించే డబ్బులతోనే నడుస్తుందన్నమాట అని సత్యమైతే అనగానే, అప్పుడే అవును మావయ్య, నేను కూరగాయలకి అవి వాటికి ఇస్తూ ఉంటాను, నాకు నెలకి 3,000 అలా అవుతున్నాయి అని అంటూ మీనా చెప్తుంది. మీ పెన్షన్ డబ్బులు కూడా వస్తాయి కదండి, ఏదో వాళ్ళ డబ్బులతోనే ఇల్లు గడిచిపోతున్నట్టు చెప్తున్నారేంటి అని అనగానే, నా పెన్షన్ డబ్బులు ఒక మూలకు కూడా రావు, ఆ మాత్రం నీకు తెలియదా, అంటే ఇంట్లో ఎవరిని కూడా డబ్బులు అడగకుండా వీళ్ళనే పట్టి పీడిస్తున్నావన్నమాట నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక బాలు అయితే, నాన్న నువ్వు బస్సు మాత్రమే, అమ్మ అయితే కండక్టరు అని అంటూ ఉంటాడు బాలు. రే ఫ్రీ బస్సే కదరా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే, అది ఆడవాళ్ళకిరా, అడుక్కు తినే వాళ్ళకి కాదు అని అంటూ ఉంటాడు బాలు. రే నువ్వు కూర్చో, అసలు ఇప్పుడు నుంచి ఎవరి ఇంటికి ఏమిస్తారో చెప్పండి, పెద్దోడు మనోజ్, రే నువ్వేమిస్తావో చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. సత్యమైతే, నేను ఒక 2,000 ఇస్తాను నాన్న అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఒక్కసారి బాలు, రే గుడి ముందు అడుక్కున్నా రోజుకి 2,000 వచ్చి నెలకి 30,000 దాకా సంపాదిస్తావు కదరా,
ఏంట్రా కకృతిగా 2000 అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడిక బాలు అన్న మాటలకి సత్యం 2000 ఏంట్రా అని అంటూ ఉంటాడు. సత్యం, రే ఇంట్లో అందరికన్నా నువ్వే ఎక్కువగా సంపాదిస్తున్నావు, 2000 ఏంటి మనోజ్ అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే మొత్తం 8000 ఇవ్వమని చేతి వేళ్ళు చూపిస్తుంది. అప్పుడే సరే నాన్న 3000 అని అంటూ ఉంటాడు. రే పార్లలమ్మ చేతి వేళ్ళు వంక సరిగ్గా చూడు, ఇంకా వేళ్ళున్నాయి అని బాలు అయితే అంటాడు. అప్పుడు ఇక వేళ్ళు వంక చూసేసరికి 8000 ఉంటాయి ఇంత అని అంటూ మనోజ్ అంతే ఇవ్వు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక సరే మనోజ్ గాడు 8000 అని రాసుకుంటాడు. సత్యం, నువ్విప్పుడు చెప్పరా బాలు అని అంటూ ఉంటాడు. సత్యం అయితే అప్పుడే వీడెంత ఇస్తాడో చూద్దాం అని ప్రభావతి అంటూ ఉంటుంది. నేను కూడా నా భార్య వేళ్ళు వంక చూసే ఇస్తాను, మీనా చెప్పు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు మీనా అయితే 10,000 చూపిస్తుంది. ఇక మీనా నా భార్య మొత్తం నిండుగా 10,000 చూపించింది, నేను ఇచ్చేది 10,000 రాసుకోనన్నా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అబ్బో అంటూ ఉంటుంది ప్రభావతి. వాళ్ళు 10,000 ఇస్తున్నారు కదా, నువ్వు కూడా 10,000 ఇవ్వు రవి అని అంటూ ఉంటుంది. శృతి అయితే నేనా అని రవి అనగానే డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, వాళ్ళే ఇస్తున్నారు, నీకేమైంది ఇవ్వడానికి అని శృతి చెప్పడంతో సరే నాన్న నేను కూడా 10,000 ఇస్తాను అని చెప్తూ ఉంటాడు రవి. అలా రవిది కూడా రాసుకుంటారు. రే చూసావా పెద్ద బిజినెస్ మ్యాన్వి, మాకన్నా 2,000 తక్కువ ఇస్తున్నావురా నువ్వు అని బాలు అయితే మనోజ్ని అంటూ ఉంటాడు. తర్వాత ఇక మీనా అయితే కూరగాయలకి నేను ఎంత ఖర్చు పెడుతున్నానో తెలియడం లేదు మావయ్య, అందుకని కూరగాయలకి నేను 2,000 ఇస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఏంటే నీది ఇచ్చేదాంతోనే ఇల్లు గడిచిపోతుంది అనుకుంటున్నావా, 2,000 2 లక్షలుగా చెప్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకా అది అయినా ఇస్తుంది కదా పూలమ్మి అని సత్యం అనగానే అలాగే నువ్వు మర్చిపోయినట్టున్నావు నాన్న, ఈ మధ్య అమ్మ కూడా సంపాదిస్తుంది కదా, డ్యాన్స్ స్కూల్ పెట్టి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తానని చెప్పింది, కాబట్టి అమ్మ దగ్గర కూడా నువ్వు 20,000 తీసుకోవాలి నెలకి అని అంటూ ఉంటాడు బాలు. ఏంట్రా నన్ను ఇరికిస్తున్నావేంటి, నేనే స్టూడెంట్స్ రాక ఈగలు తోలుకుంటూ ఉంటే నాకు నెలకి 20,000 ఎలా ఇవ్వమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి పార్లర్ నడుపుతుంది కదా మీ పెద్ద కోడలు, పార్లర్ అమ్మ ఎంత ఇచ్చిద్దో అడుగు అని అంటూ ఉంటాడు బాలు. నేను 5,000 ఇస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక శృతి అయితే నేను 10,000 ఇస్తాను అని శృతి అయితే చెప్తుంది. అప్పుడే ఇక ఏంటే నువ్వు ఇచ్చే 2,000కి నా కోడళ్ళిద్దరిని రెచ్చగొట్టి 10,000 ఇప్పిస్తున్నావా, చూసావా అయినింటి పిల్ల కాబట్టి 10,000 ఇచ్చింది అని అంటూ మీనానే అంటూ ఉంటుంది. అప్పుడు కూడా ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే ఎందుకు శృతి మేమందరం ఇస్తున్నాం కదా 10,000 ఎందుకు, మీకు ఖర్చులు ఉంటాయి కదా అని అంటూ ఉంటుంది. మీనా అయితే పర్వాలేదు మీనా, ఇప్పటి వరకు మీ సంపాదన మీదే కదా తిని కూర్చున్నాము, ఇప్పుడన్నా మమ్మల్ని డబ్బులు ఇవ్వనివ్వవు అని శృతి అయితే మంచిగానే మాట్లాడుతుంది. ఈ డబ్బులన్నీ కూడా నేను నెల 5వ తారీఖు నా చేతికి రావాలి, ఎవరూ అడిగించుకోకండి, డబ్బులు లేవు రాలేదు అని ఎవ్వరు కూడా సాకులు చెప్పడానికి వీల్లేదు, నెల 5వ తారీఖు డబ్బులన్నీ కూడా తీసుకువచ్చి నాకే ఇవ్వండి అని ప్రభావతి అయితే అంటుంది. అప్పుడు ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు, ఈవిడికిస్తే ఈవిడ మింగేస్తుంది అని సత్యం అనగానే మీరు బాలులాగే మాట్లాడుతున్నారేంటి, అవును నేను కూడా బాలులాగే మాట్లాడుతున్నాను, అన్నీ కూడా తీసుకువచ్చి నా చేతిలో పెట్టండి అని అంటూ ఉంటాడు సత్యం. అవునన్నా ఇప్పటి వరకు కూడా ఏ డబ్బులు అడగలేదు, మరి ఇప్పుడేంటి సడన్గా ఇన్ని డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఇస్తున్నారని ఎందుకు అడుగుతున్నారు, ఏం చేస్తారు ఈ డబ్బుతో అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. రే నీ చదువుకి ఎన్ని లక్షలు అయ్యాయిరా, డిగ్రీల మీద డిగ్రీలు చదువుతానన్నావు, నీకు ఎన్ని లక్షలు పెట్టాను, అప్పుడు ఎందుకు పెడుతున్నావు, ఎంత అయింది నా చదువుకని ఎప్పుడైనా అడిగావా, తరువాత చదువు అయిపోయాక ఏమన్నా డబ్బులు ఇచ్చావా, ఇప్పుడు మాత్రం 8,000 ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నావని 1,00,000 ప్రశ్నలు వేస్తున్నావు, అలాగే రిటైర్ అయిన డబ్బులు కూడా నీకే ఇచ్చాను కదరా, వీళ్ళిద్దరికీ కూడా అన్యాయమే కదా జరిగింది,
వాటి గురించి ఏమీ మాట్లాడవా నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం. నువ్వు ఊరుకో మనోజ్ అని అంటూ రోహిణి అయితే ఆపుతుంది. అప్పుడే ఇక రోహిణి అలా ఆపిన తర్వాత ఈ డబ్బులు ఏమవుతాయో నేనేం చేస్తానో మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు ఎవరికి కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే అసలు ఈ డబ్బులన్నీ నేనేం చేస్తారు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత టెర్రస్ మీదకు వెళ్ళి బాలు, రవి, మనోజ్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మనోజ్ అయితే ఇక అన్నీ కూడా లెక్కలు వేస్తూ సంవత్సరానికి ఇంత డబ్బు అవుతుంది, నాన్న ఈ డబ్బులతో ఏం చేస్తాడ్రా అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే అప్పుడే ఇక బాలు అయితే ఏదోటి చేసుకుంటాడ్రా, ఇప్పుడు ఎందుకు ఆ విషయాలు, నాన్న ఇప్పటి వరకు డబ్బులు లెక్కలు అడగలేదంటే ఇప్పుడు అడుగుతున్నాడంటే నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారనే కదా అని అంటూ ఉంటాడు రవి. తర్వాత ఇక మనోజ్ అయితే మన ముగ్గురికి కూడా 3 గదులు ఇచ్చేసి అమ్మా నాన్న బయటికి వెళ్ళిపోతారేమో అని మనోజ్ అనగానే అప్పుడే పక్కనే ఉన్న టైర్ తీసుకొని, రే ఈ వయసులో వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా, అసలు నీకు బుద్ధుందా అని అంటూ ఉంటాడు బాలు. రే మరి నాన్న ఇప్పుడు ఆ డబ్బంతా ఏం చేస్తారా, అంత డబ్బు ఏం చేసుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లాట్ కొంటారేమో, నాకు మాత్రం గ్రౌండ్ ఫ్లోరే కావాలి అని మనోజ్ అంటాడు. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, బ్రాంచ్లు ఓపెన్ చేసి మల్టీ బిజినెస్ మ్యాన్ అవుతాను అని తనకు తానే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే రే ఏంట్రా అసలు బిజినెస్ మ్యాన్ని అని అంటున్నావు, అసలు ఆ షాపు ఉండాలి కదా నువ్వు చేసే బిజినెస్కి అని చెప్తూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి నీకేం తెలుసురా బిజినెస్ గురించి అంటూ ఇక డ్రైవర్ అంటూ మాట్లాడుతూ ఉంటాడు బాలుని. మనోజ్ అయితే మళ్ళీ బాలు మనోజ్ని కొట్టబోతూ ఉంటే, ఎందుకన్నయ్యా మా వృత్తిని తక్కువ చేసి మాట్లాడతావు, ప్రతిసారి ఎందుకు ఇలా మాట్లాడతావు నువ్వు అని రవి అయితే అంటూ ఉంటాడు. రే మేమేమి గుడుముంది అడుక్కోలేదు, అలాగే జైల్లో ఉన్న మాంగారు దగ్గర నుంచి వచ్చిన డబ్బుతో బిజినెస్లో పెట్టలేదురా, మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము, అయినా మాకు డ్రైవర్ చేసి కష్టపడి జీవితాంతం ఆపనన్న చేసుకొని బ్రతకొచ్చాం, నీకు అది కూడా చేత కాదు కదరా, నీకు ఈ బిజినెస్ పోతే గుడి ముందు అడుక్కునేక బతుకుతావు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రే రవి మనం అయినింటి అల్లుడు అయ్యామని వీడికి కుళ్ళురా, అయినా వీళ్ళ అత్తగారు ఏమిచ్చిందని అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే మనోజ్ని కొడతాడు. అన్నయ్య ఏంటన్నయ్య నువ్వెందుకన్నయ్య వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, మీనా గురించి వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడొద్దు అని అనగానే రే మీనా గురించే మాట్లాడతాన్రా, అసలు మీనావా ఏం తీసుకొచ్చింది, మీనా నీకు ఒక కారు కొనిచ్చినంత మాత్రాన నువ్వేనా గొప్పవాడు అయిపోయావా అంటూ మాట్లాడుతూ ఉంటే, మీనా వదిన గురించి తక్కువ చేసి మాట్లాడుకన్నయ్య, నాకు కూడా కోపం వస్తుంది, అయినా మీనా వదిన చాలా మంచిది అని చెప్తూ ఉంటాడు రవి కూడా. అయినా సరే తన మాట్లాడే మాటలు మాత్రం మనోజ్ ఆపడు. ఇక మీనాని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటాడు. నా భార్య గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడావంటే నిన్ను చంపేస్తానని ఆ చెంప ఈ చెంప మనోజ్ని వాయించేస్తాడు బాలు. అయితే ఇక బాలు అలా చెయ్యంగానే రే ఇంకెప్పుడు కూడా నన్ను వీడుండంగా మాట్లాడదామని పైకి తీసుకురాకు అంటూ మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత శృతి అయితే ఒక కప్పు కాఫీ ఇస్తావా మీనా అని అడుగుతూ ఉంటుంది. ఒక కప్ ఏంటి 2 కప్పులు ఇస్తాను అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అయితే నువ్వు చాలా గొప్పదానివి మీనా, నువ్వు ఇట్టే అన్నీ కూడా జరిగినవన్నీ కూడా మర్చిపోతావు అని అంటూ ఉంటుంది శృతి అయితే. అయినా కాఫీ అడగడానికి మొహమాటం ఏంటి శృతి నీకు, ఇదంతా మన కుటుంబం, అందరం కూడా ఒకటే కదా, మనమంతా ఒకటే, నువ్వు నీకెప్పుడు ఏది కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే అందరూ అలా అనుకోవాలి కదా మీనా అని అంటూ ఉంటుంది శృతి. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. ఏంటి మాట్లాడుకుంటున్నారు అని అనగానే ఏం లేదు, మనమందరం ఒకే కుటుంబం, అంతా ఒక్కటే కదా అని మీనా అంటుంది. అప్పుడు నువ్వొచ్చావు, అందరూ అనుకోవాలి కదా అనుకున్నప్పుడే నువ్వొచ్చావు అని అంటూ ఉంటుంది శృతి. అయితే సరే ఈ విషయం పక్కన పెడితే, అవును పూలమ్మే వ్యాపారంలో నీకు లక్షలు వస్తున్నాయా,
మరి నెలకి 2000 ఇస్తానని చెప్పావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నెలకి నాకు లక్షలు ఏమీ రావడం లేదు, నాకు వచ్చే దాంట్లోనే ఇస్తానని చెప్పాను, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఏముంది, అందరి ముందు గొప్ప పోవాలని 2000 ఇస్తానన్నావు, మావయ్య గారు ముందు గొప్పగా మావయ్య గారు చెప్పుకుంటారనే కదా అని రోహిణి అనగానే అప్పుడే ఇక శృతి అయితే నేను కూడా 10,000 ఇస్తానన్నాను, అది నీకు వినిపించలేదా అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే ఇలాగ డబ్బులు ఇస్తామని చెప్పి భలే మావయ్య గారిని కాకా పట్టుకుంటున్నారు, మావయ్య గారి ముందు గొప్పదాన్ని అనిపించుకోవడానికే కదా నువ్వు అని రోహిణి అంటుంది. అదేంటి మావయ్య గారు మీనాని డబ్బులు ఇస్తేనే గొప్పది అని ఎందుకు అనుకుంటారు? ఆల్రెడీ మీనా అంటే మావయ్య గారికి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అయ్యి మావయ్య గారు మనకన్నా మీనాని ఎక్కువగా బాగా చూసుకుంటారు, మీనా చేసే పనులు అలా ఉంటాయి అని అంటూ ఉంటుంది. శృతి అయితే ఒకవేళ మావయ్యని మెప్పించడానికి ఇలా చేస్తున్నారంటే మరి నువ్వు చేసేదేంటి? నెల నెల అత్తయ్యకి 5,000 ఇస్తున్నావు కదా నువ్వు, మరి అత్తయ్య మెప్పు పొందడానిక నువ్వు ఇదంతా చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక రోహిణి శృతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక మరి మలేషియా నుంచి తీసుకువచ్చాను అంటూ నువ్వు ఇచ్చావు కదా అత్తయ్యకి, మరి అది కూడా అత్తయ్య మెప్పు పొందడానికేగా నువ్వు అని అనగానే నేను అత్తయ్యని అమ్మలాగా చూసుకుంటాను అని అనగానే నేను మాత్రం అలా చూసుకోను రోహిణి, ఎందుకంటే అమ్మ వేరు అత్తయ్య వేరు, అత్తయ్య అందరినీ సమానంగా చూడదు, అమ్మకి తన పిల్లల్ని ఒకరు ఎక్కువగా ఒకరి తక్కువగా అమ్మ ఎప్పుడూ కూడా చూడలేదు, తన పిల్లల్ని ఎప్పుడూ కూడా సమానంగానే చూస్తుంది. కానీ అత్తయ్య మాత్రం డబ్బులున్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు. అందుకే నేను అత్తయ్యలో అమ్మని చూడలేను. అయినా పూలమ్ముకొని మీనానే 2,000 ఇస్తుంది, కానీ నువ్వు పార్లర్లు పెట్టి 5,000 ఇస్తానంటున్నావు, మళ్ళీ పైపెచ్చి వచ్చి మీనాని దెప్పి పొడుస్తున్నావు, దీన్నేమంటారు అని రోహిణికి స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తుంది. అప్పుడే ఇక ఏమీ అనలేక అక్కడి నుంచి రోహిణి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో బాలు అయితే కోపంగా వస్తాడు. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనా. ఆ మనోజ్ గాడు మనల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అందుకే వాడికి 2 ఇచ్చాను అని బాలు అనగానే మనకెందుకంటే ఆ గొడవలు, మావయ్య గారు చూసుకుంటా అన్నారు కదా అని అంటూ ఉంటే లేదు మీనా, అసలు వాడు మనం డబ్బులు ఇస్తున్నామని ఎంత లోకుగా మాట్లాడాడో తెలుసా, డ్రైవర్ అని పూలు అమ్ముకునే వాళ్ళమని అసలు ఎంత లోకుగా మాట్లాడుతున్నాడో అని అనగానే అప్పుడే ఇక అవునండి రోహిణి కూడా వచ్చి ఏంటి లక్షల్లో నీకు ఆదాయం వస్తుందా, 2,000 ఇస్తున్నావు మావయ్య గారు మెప్పు పొందడానికి కానీ నాకు కూడా నన్ను కూడా మాటలంది, నేను కూడా దానికి సరిగ్గానే సమాధానం చెప్పాను అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే వీళ్ళకి మనం సరైన సమాధానం చెప్పకపోతే ఇలాగనే లోకుగా మాట్లాడతారు మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఉదయం అవ్వంగానే బాలు అయితే కాఫీ తాగుతూ ఉంటాడు. అలా కాఫీ తాగుతూ ఉండగా మీనా అయితే వస్తుంది. మీనా కాఫీ తాగుతావా, తాగు మీనా, నీకు నేను కాఫీ ఇస్తాను అని అంటూ ఉంటాడు బాలు. నాకు ఇప్పుడేమీ వద్దులేండి అని అంటూ ఉంటుంది మీనా. అత్తయ్య మీకు కాఫీ తీసుకురానా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని. నాకేమీ అవసరం లేదు, నీ అసిస్టెంట్ నీకు ఇస్తున్నాడు కదా పాలు తాగమని, తాగు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇంతలో శృతి వాళ్ళ అమ్మ శోభ అయితే ఏంటి అసలు అమ్మా నాన్నే గుర్తులేరు నీకు, కనీసం ఫోన్ చేయాలని కూడా లేదా అని అంటూ ఉంటుంది శోభ. సరే మమ్మీ ఇప్పుడు పెట్టేసే ఫోను, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని శృతి చెప్పంగానే అవసరం లేదులేవే, నిన్ను అల్లుణ్ణి పండక్కి దీపావళి పండక్కి ఇంటికి పిలుద్దామని ఫోన్ చేశాను, నువ్వు అల్లుణ్ణి తీసుకొని ఇంటికి రా పండక్కి, ఏదో ఒకటి చెప్పి వాళ్ళు అక్కడ ఆపేద్దామని చూస్తారు, కానీ నువ్వు మాత్రం అల్లుణ్ణి తీసుకొని తప్పకుండా రావాల్సిందే అని అంటూ ఉంటుంది శోభ. సరే మమ్మీ అని అనగానే ఏంటమ్మా మీ అమ్మ ఎందుకు ఫోన్ చేసింది అని అడుగుతూ ఉంటుంది శృతిని ప్రభావతి. ఏం లేదు అత్తయ్య, నన్ను అలాగే రవిని పండక్కి దీపావళి పండక్కి ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటే ఆ ఫోన్ చేయాల్సింది నాకు,
నాకు ఫోన్ చేసి కదా అమ్మాయిని తీసుకొని పండక్కి రావాలి బాబు అని చెప్పేది అని అనగానే, అవును డబ్బుడమ్మ, మా అత్తగారు ఏ పండక్కైనా మీనాని తీసుకురా బాబు అని నాకే ఫోన్ చేసి చెప్తుంది అని అంటూ ఉంటే, అవును మరి వీడు పెళ్ళాంతో పండక్కి వెళ్ళి షర్టు లేకుండా ఇంటికి తిరిగి వస్తాడు, ఒంటి మీద షర్టు కూడా ఒలిచి పంపిస్తారు, అంతటి గొప్ప అత్తగారు అని ప్రభావతి దెప్ప పొడుస్తూ ఉంటుంది. రే రవి, దీపావళి పండుగ అందరం కలిపే చేసుకుందాంరా, చెప్పు మీ అత్తగారికి, మా అత్తగారు ఫోన్ చేస్తే కూడా నేను అలాగే చెప్తాను అని బాలు అంటాడు. అప్పుడే ప్రభావతి, వెళ్ళినా వాళ్ళేం పెడతారులే గంపల్లో పూలు తప్ప అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును మరి, మీరు మా అమ్మ వాళ్ళకి మా చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు ఇచ్చి పూల కొట్టు పెట్టించి మీరే పోషిస్తున్నారు అని మీనా కూడా చురకలు వేస్తూ ఉంటుంది ప్రభావతికి. రా నాన్న, ఇప్పుడే మీనా అమ్మకి చురకలు వేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. మంచి పని చేసింది అని సత్యం మీనాని పొగుడుతూ ఉంటాడు. తర్వాత ఇక అందరూ కూడా దీపావళి పండక్కి హడావుడిగా ఇల్లంతా ముస్తాబు చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. రోహిణికి ఫోన్ చేస్తాడు దినేష్. అయితే నన్నే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయిస్తావా అని అనగానే, అవును, అయినా నిన్ను రౌడీలతో కొట్టించిన నీకు బుద్ధి రాలేదా అని రోహిణి అంటుంది. నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి, లేకపోతే నేనేం చేస్తానో చూడు అని అంటూ ఉంటే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని రోహిణి అంటుంది. రెడ్ శారీ కట్టుకున్న ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి అంటూ రోహిణిని కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటే, మీనా కూడా రెడ్ శారీ కట్టుకోవడంతో ఇక మీనానైతే కిడ్నాప్ చేస్తారు. సరిగ్గా మీనాని రౌడీలు కిడ్నాప్ చేసేటప్పుడు మీనా బాలుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మీనా కిడ్నాప్ అయినట్టు బాలుకైతే తెలుస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి మీనా కిడ్నాప్తో రోహిణి బండారం బయటపడబోతుందా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.